తప్పించుకొనగలవాడెవడు? ఆ పాతాళములో ఆ నరకానికి వెళ్లకుండా మనం ఏం చేయాలా? తప్పించుకోండి అంటున్నాడు భక్తుడు. ఇక లేదు, దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉంటారు కాబట్టి మీరు చనిపోయే లోపు మీరు ఇదిగో బ్రతికొండగానే ఇదిగో పాతాళ వశము కాకుండా. పాతాళ వశం అయ్యేది ఎవరు? పాతాళానికి వెళ్ళేది ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. 21:13 యోబు గ్రంథము 21:13. పాతాళానికి వెళ్ళేది ఎవరు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళానికి పోదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు. దేవుని ఎరగనటువంటి వాళ్ళ గురించి రాస్తున్నాడు కీర్తన. దేవుని కోసం బ్రతకనటువంటి వారి గురించి రాస్తున్నాడు కీర్తన. దేవుని తెలుసుకోలేనటువంటి వారి గురించి రాస్తున్నారు కీర్తన. అసలు దేవుడి జ్ఞాపకాలే మీరు ఉండరు. దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉండరు. భూమి మీద ఉండగా దేవుడి జ్ఞాపకాల్లో ఉండగా కాబట్టి నీ జీవం. దేవుని జ్ఞాపకాల్లో ఉండగా నీ గాలి, నీరు, ఆకాశం, భూమి సమస్తము దేవుడిని పాదాల కింద పెడుతున్నాడు. తినండి, సంతోషించండి, ఆనందించండి, నా కోసం బ్రతకండి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని తెలుసుకోకుండా బాప్తిజం తీసుకోకుండా చచ్చిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మరణము చూడకుండా బ్రతుకున్నారు ఎవరు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోవాలన్నమాట. తప్పించుకోవాలి. ఒక కరోనా వస్తుంటే దాని నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాం మనం. ఇళ్ళలోంచి బయటకు రాలా, తప్పించుకున్నాం. ఒక ప్రమాదం వస్తుందంటే దాన్ని తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? సామెతల గ్రంథము 15వ అధ్యాయం క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని అన్నవారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ పాతాళము వశ్యము కాకుండా తనను తాను తప్పించుకోగలవాడు ఎవరు అని దావీదు గారు అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎలా తప్పించుకోవాలి చెబుతున్నాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్నాడు. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్నాడు. తప్పించుకుంటాడు అన్నమాట బుద్ధిమంతుడు. నీకు బుద్ధి ఎలా వస్తుంది? నీకు బుద్ధి ఎలా వస్తుంది? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము. జ్ఞానము సంపాదించుకోండి, జ్ఞానమునకు ముఖ్యాంశము. ఈ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో బుద్ధి. బుద్ధిమంతుడు పాతాళానికి పోకుండా పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడంట. బుద్ధిమంతుడు